అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ కాంగ్రెస్ లో గ్రూప్ వార్ కొనసాగుతోంది. తుంగతుర్తి వేదికగా ఇప్పుడు కాంగ్రెస్ మధ్య ఒక అగ్గి రాజుకుందని చెప్పొచ్చు. తుంగతుర్తి వేదికగా ఈ పోరు రసవత్తరంగా మారింది. ఎమ్మెల్యే మందుల సామేల్ని టార్గెట్ చేశారు సీనియర్లు. సామేల్ కు చెక్ పెడుతున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటూ కూడా చర్చ కొనసాగుతుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటుగా రామరెడ్డి కూడా ఆయనకి చెక్ పెడుతున్నారు. మందుల సామేల్ కంటూ కూడా చర్చ కొనసాగుతోంది. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం కు అండదండలు సహాయ సహకారం అందిస్తూ మందుల సామేల్ కి చెక్ పెట్టాలనే ఆలోచన అటు కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటుగా రామరెడ్డి చేస్తున్నట్టుగా ఒక చర్చ అయితే నడుస్తోంది. సామేల్ కు ప్రీతం కి మధ్య రాజకీయ ఆధిపత్యానికి సంబంధించిన పోరుని కొనసాగుతోంది. ఈ పోరికి మధ్య మరింత ఆజ్యం పోసే విధంగా వీరి యొక్క ప్రచర్యలు కూడా తెలుస్తోంది. ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి వచ్చారు సామేల్ కి దగ్గరుండి గెలిపించారు కోమటిరెడ్డి మరియు రామరెడ్డి. ఏడాదిలోనే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మారిపోయాయి. అయితే ఇటీవల కాలంలో మందుల సామేల్కి సంబంధించి వర్గీయులపైన కొంతమంది వాదోవాదాలు చేస్తున్నారు. అయితే మందుల సామేల్ కొంతమంది పైన కేసులు కూడా పెట్టించారు. ఈ నేపథ్యంలో మందుల సామేల్ కేసులు పెట్టమంటే మీరు పెడతారా అంటూ నగరగారి ప్రీతం పోలీసుల పైన రెచ్చిపోయారు. పోలీసుల పైన చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మందుల సామేలు చెప్తే మీరు కేసులు పెడతారా? అయితే వారంతా నా వర్గం వారు, నాకు సంబంధించిన వారు, మీరు ఎలా కేసులు పెడతారు? ఎమ్మెల్యేకి వత్తాసు పలుకుతారా? మీ యొక్క సంగతి తేలుస్తారంటూ పోలీసులకు సైతమైన వార్నింగ్ ఇచ్చినట్టుగా ఒక చర్చ అయితే నడుస్తోంది. అయితే మందుల సామేల్ వర్సెస్ నగరగారి ప్రీతం అక్కడ వార్ కొనసాగుతోంది. మందుల సామేల్కి చెక్ పెట్టేందుకే నగరగారి ప్రీతంకి సహాయ సహకారం అందిస్తూ ఆయనకు మరింతగా సపోర్ట్ ఇస్తున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ అనే ఒక చర్చ అయితే ప్రారంభమైంది. మరింత అప్డేట్స్ డీటెయిల్ గా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏంటి నల్గొండలో ఎప్పుడు చూసినా రాజకీయం కాస్త వేడెక్కుతూ ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ మధ్య అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే కంటే కూడా కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ గానే కొంత పెద్ద వార్ కొనసాగుతోంది. అన్నిట్లో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ పేరు కామన్ గా వినపడుతోంది. సో ఇప్పుడు మందుల సామేల్ అయినటువంటి ఒక ఎస్సీ ఎమ్మెల్యే పైన వీరందరి పేరు ప్రధానంగా వినపడడం, నగరగారి ప్రీతంనే సహకారం అందించి ఆయనతో ఇక్కడ మందుల సామేల్ని చెక్ పెట్టాలని ఒక ఆలోచన నిజంగా జరుగుతుందా? బహిరంగంగా అంతా కూడా గొడవ పడుతున్నారు. అప్డేట్స్ ఏంటి? గత కొంతకాలం నుంచి కూడా తుంగతుర్తిలో కొత్తేం కాదు, వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే సామేల్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా కూడా పనిచేస్తూ కూడా వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 10 ఏళ్లలో కూడా ఆ తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యం లేకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ నుంచి కూడా కేసులు ఎదుర్కొని అన్ని కూడా పార్టీకి అన్ని విధాల అండదండలుగా ఉండి తీరా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత కూడా సీనియర్లందరినీ కాదని తమ వారికే గతంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి అదే తన వర్గం వారికే పదవులు ఇస్తున్నారని కూడా గత కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో మొన్న ఎవరైతే ఉన్నారో సోమిరెడ్డికి తుంగతుర్తి నియోజకవర్గానికి చెందినటువంటి సోమిరెడ్డికి జిల్లా ఉపాధ్యక్ష పదవి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేయడంతో కూడా తీరా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందే వివాదం చోటు చేసుకుంది. మందుల సామేల్కి మంత్రి కోమటిరెడ్డి ముందే కూడా మొరపెట్టుకోవడం జరిగింది. తనకు తెలియకుండా ఏ విధంగా పదవి ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా మొన్న ఏదైతే నియోజకవర్గంలో మొత్తం మోత్కూర్లో నేతలంతా కలిసి కూడా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షతన ఎవరైతే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారో ప్రీతం అధ్యక్షత వహించడం జరిగింది. ఘాటుగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా మొత్తం 9 మండలాల నుంచి కూడా భారీగా నాయకులు కార్యకర్తలంతా కూడా తరలి రావడం జరిగింది. దమ్ముంటే ఎమ్మెల్యే మళ్ళీ రాజీనామా చేసి గెలవాలని కూడా ఒక దశలో ఆ ఛాలెంజ్ కూడా విసిరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 10 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడంతా కూడా పనిచేసినటువంటి నాయకులని కాదని కూడా ఇప్పుడంతా కూడా ఈ విధంగా చేస్తున్నారు. ఎమ్మెల్యే సామేల్ కు వ్యతిరేకంగా అంతా కూడా గ్రూపులు కట్టినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. మొత్తం జిల్లాలో చూసినట్లయితే పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నాయకులపై కేసులు పెట్టిస్తున్నారు. ఈ విధంగా చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ టైంలో 10 ఏళ్లలో కూడా ఇలాంటి కేసులు పెట్టలేదు, కానీ సొంత పార్టీలో ఉండి కూడా కేసులు ఎదుర్కొంటున్నామన్నటువంటి విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 50,000 ఓట్లతో గెలిపించినటువంటి కార్యకర్తల్ని అన్ని విధాలా చూసుకోవాల్సింది పోయి ఈ విధంగా గ్రూపులు చేస్తారంటూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మొత్తం ఏదేమైనప్పటికీ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేయడం జరిగింది. ఎంపీగా ఉండడంతో కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో క్యాడర్ అంతా కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, అదేవిధంగా మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డికి పూర్తిగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో కూడా అనుచరులు పార్టీ క్యాడర్ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఎమ్మెల్యే సామల్ గెలిచిన తర్వాత కూడా ఆ క్యాడర్ ని కాదని కూడా సొంతంగా
పదవులు చేసుకుంటూ ఈ విధంగా చేస్తున్నారనేటువంటి విమర్శలు వచ్చాయి. ఏదేమైనప్పటికీ కూడా అధిష్టానానికి కాస్త తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. రమేష్ అయినా చివరి నిమిషంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిపోయి టికెట్ తీసుకొని గెలవడమే కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించడం లేదంటే ఆయన బేసిక్గా ఆయన మాట తీరు చూసినా లేకుంటే గతంలో ఏకంగా ముఖ్యమంత్రి కూడా చాలా అమాయకుని పట్టుకొచ్చి నేను గెలిపించానని చెప్పి దళితుని పట్టుకొచ్చి గెలిపించానని చెప్పి అట్టహాసంగా ప్రచారంలో కూడా చెప్పుకొచ్చారని ఎంపీ ఎలక్షన్స్లో కూడా ప్రచారంలో కూడా ఈ అంశాన్ని మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు అటువంటి మందుల సామేల మీద కోమటిరెడ్డి బ్రదర్స్ కానివ్వండి, రామరెడ్డి కానివ్వండి, అటు నగరగర్ ప్రీతం ఇద్దరు కూడా ముగ్గురందరూ ప్రయత్నం చేసి ఆయన్ని కొంత ఇరికాట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే ఆయన యొక్క పనితీరు నచ్చడం లేదా? ఎందుకంటే నిజంగా కూడా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి చాలా వరకు కూడా గతంలో అప్పుడు టికెట్ ఆశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరి నిమిషంలో కూడా డిక్లేర్ చేయడం జరిగింది. మందుల సామెల్ని డిక్లేర్ చేయడంలో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. టికెట్ ఇప్పించుకొని గెలిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ గెలిచిన తర్వాత కూడా ఉన్నటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ నేతల్ని కాదని కూడా మొత్తం కూడా ఆ గతంలో టీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతల్ని అదేవిధంగా తమకు అనుకూలమైనటువంటి వారికే ఆ పదవులు ఇవ్వడం, పార్టీ వివరాలని చూడడం పట్ల కూడా వీరికి అప్పటి నుంచే కూడా నచ్చడం లేదని చెప్పవచ్చు. ఒకవైపు రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గం కానీ కోమటిరెడ్డి వర్గం కానీ మొత్తం అక్కడ గ్రూపులుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఐక్యమై ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వరుసగా మీటింగ్లు పెడుతున్నారు. ఈ మీటింగ్ ఇది కొత్త కాదు. ఇప్పటికీ 3 సార్లు కూడా ఇలాంటి సభలు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీటింగ్లు కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధిష్టానానికి మాత్రం పూర్తిగా తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు తుంగతుర్తి వ్యవహారం అనేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీలోనే ఈ విధంగా రచ్చకెక్కి కూడా విభేదాలు అనేది చూడొచ్చు. అయితే దీనిపై ఎవరు కూడా మాట్లాడనటువంటి తీరు కనిపిస్తుంది. ఎందుకంటే జిల్లాలో ఆ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఇందులో తలదూర్చలేదు. కానీ ఏకంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ క్యాడర్ అంతా కూడా అన్ని 9 మండలాలకు సంబంధించినటువంటి మొత్తం ముఖ్య కార్యకర్తలంతా కూడా మీటింగ్లు పెట్టుకొని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే తుంగతుర్తిలో కనపడుతుంది. రైట్ రమేష్, ప్రస్తుతం ఈ విషయం పైన అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఎందుకంటే ఇన్ని రోజుల వరకు టికెట్ కోసం పోరాడారు. ఇప్పుడు అప్పుడే ఎలక్షన్స్ కూడా ఏం లేవు. టికెట్ కోసం పోరాడారు అనుకున్నా ఒక రకంగా అనుకోవచ్చు. కానీ ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరికి వారు కార్పొరేషన్ చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా స్థిరపడ్డారు. అయిన తర్వాత కూడా ఇటువంటి గొడవలు జరుగుతున్నాయంటే ఇది ప్రభుత్వం కూడా డెఫినెట్గా కొంత డిఫేమ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అటు అధిష్టానం నుంచి కానివ్వండి, ప్రభుత్వం నుంచి కానివ్వండి, ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఈ విషయాన్ని ఒక కొలికి తీసుకొచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే పార్టీకి నష్టం అని చెప్పవచ్చు. గతంలో ఇప్పటికీ 2 సార్లు కూడా ఇలాంటి మీటింగ్లు చోటు చేసుకున్నప్పటికీ కూడా అధిష్టానం ఇంతవరకు దీనిపై దృష్టి సారించలేకపోయింది. ఇప్పుడు వరుసగా జరుగుతున్నా కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ దృష్టికి కూడా వెళ్ళినా కానీ ఈ నల్గొండ వ్యవహారాలు మనం చాలా వరకు కూడా చూడడం జరిగింది. నల్గొండ జిల్లా వ్యవహారాల్లో పిసిసి కానీ ఎవరైనా పార్టీ అధిష్టానం కానీ ఒక నిర్ణయం తీసుకోవాలంటే తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ సీనియర్ నేతలు ఆల్రెడీ 2 మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మొత్తం వీరే ఆ సర్దుబాటు చేసే విధంగా కూడా ఉంటుంది చాలా వరకు. కానీ ఇప్పుడు అధిష్టానం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. పార్టీకి వ్యతిరేకంగా ఒక కార్పొరేషన్ చైర్మన్ డైరెక్ట్ ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఈ విధంగా మొత్తం ప్రశ్నలు చేయడం, అదేవిధంగా మొత్తం విమర్శలు చేయడం అనేది కూడా మనం చూడడం జరిగింది. అంతా పెద్ద ఎత్తున ఒక మోత్కూరులోని మండల కేంద్రంలో మొత్తం 9 మండలాల నుంచి కూడా వచ్చి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కూడా మీటింగులు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు గతంలో కూడా 3 సార్లు పెట్టినా కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పటి వరకు మాత్రం చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టంగానే భావిస్తున్నారు. ఇదే అదనంగా బీఆర్ఎస్ కూడా చాలా వరకు తుంగతుర్తి ఎమ్మెల్యేపై కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించి పూర్తిగా తుంగతుర్తిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక గందరగోళ వాతావరణంలో పడిందని చెప్పుకోవచ్చు. రైట్ రమేష్, సో మొత్తం మీద నల్గొండ కాంగ్రెస్ లో ఒక గ్రూప్ వార్ కొనసాగుతోంది. తుంగతుర్తి నియోజకవర్గ వేదికగా ఈ యొక్క అగ్గిరాజుకుందని చెప్పొచ్చు. మందుల సామేలు వర్సెస్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంగా కొనసాగుతుంది. అయితే దీంట్లో ప్రీతంకి సపోర్ట్ గా ఇస్తూ కోమటిరెడ్డి బ్రదర్స్ కానివ్వండి, రామరెడ్డి ఇద్దరు కూడా కొంత మందుల సామేలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలోనే ఎలక్షన్స్ కంటే ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందే వారం రోజుల ముందే ఆయన పార్టీలో చేరిపోయి టికెట్ తీసుకొచ్చుకొని గెలవడమే కాకుండా ఆ రోజు ఆ గెలుపులో కూడా చాలా క్రియాశీలకంగా కోమటిరెడ్డి బ్రదర్స్, రామరెడ్డి అందరూ కూడా కీలక పాత్ర పోషించారు. కానీ గెలిచిన తర్వాత మందుల సామేలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పట్టించుకోకుండా తన వెంట ఉన్నటువంటి అనుచరులకి ముఖ్య గణానికి మాత్రమే కొన్ని అవకాశాలు ఇవ్వడం కానివ్వండి, లేదంటే వారికే ప్రియారిటీ ఇవ్వడం, వారినే వెంటేసుకొని తిరగడం నేపథ్యంలో నగరిగారి ప్రీతం నేతృత్వంలో మొన్న ఇటీవల కాలంలో మందుల సామేలకి వ్యతిరేకంగా ఒక కార్యక్రమం కూడా జరిగింది. సో మొత్తం మీద ఈ నల్గొండ జిల్లాకు జరిగినటువంటి ఈ వార్ని, పొలిటికల్ వార్ని అటు అధిష్టానం కానివ్వండి, లేదంటే ప్రభుత్వం కూడా ఎలా చక్కదిద్దుతుంది, ఏ రకంగా కొలిక్కి తీసుకొస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.